నిమిషాలు ఇక్కడ చీఫ్ ఇంజనీర్ ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కొంత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తారు. బేసిక్స్ మొన్నటి వరకు కాళేశ్వరంకి ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్న ఈ ప్రమాదానికి వారే కారకులుగా గుర్తించి రిపోర్ట్ ఆధారంగా వారిని సర్వీస్ నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డీజీ విజిలెన్స్ రాజీవ్ రతన్ గారు సీనియర్ IPS ఆఫీసర్ వారు కూడా దీని మీద గత 2 రోజుల నుంచి ఎంక్వైరీ చేశారు. వారు కూడా ఒక 15 నిమిషాలు వారి ఫైండింగ్స్ ఏంటో వాళ్ళు అక్కడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ½ గంట హైదరాబాద్ బయలుదేరుతారు. మిత్రులారా, ఒక 5 నిమిషాలు మీకు సమరైజ్ చేస్తారు. గోదావరి నదిపై రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తుమ్మడి ఇంటి దగ్గర శంకుస్థాపన చేసి 38,500 కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఒక అద్భుతమైన ప్రాజెక్టు రూపకల్పన చేస్తే కేసీఆర్ రాగానే కొన్ని తప్పుడు సాకులు చూపించి కొన్ని తప్పుడు కారణాలు చూపించి ప్రాజెక్ట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ షిఫ్ట్ చేసి మరి ఇక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ CWC అప్రూవ్ చేసింది 80,000 కోట్ల రూపాయలు. అక్కడ 38,000 కోట్లు అయితే 80,000 అప్రూవ్ చేసింది. CWC అప్రూవ్ చేసి 80,000 కోట్లు అప్రూవ్ చేస్తే ఇప్పటికే 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరా కూడా కొత్త ఆయకట్టు రాలేదు. మరి మొత్తం ఇప్పుడు దీనికి పూర్తి చేయడానికి ఎంతైందంటే 1,00,000 కోట్లు. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ 1,00,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టే 94,000 కోట్లు కానీ ఇతర మరి ఎడిషనల్ ఎక్స్పెండిచర్ కానీ తెలంగాణ ప్రజలందరినీ తాకట్టు పెట్టి మనల్ని తాకట్టు పెట్టి హై కాస్ట్ లోన్స్ తీసుకొచ్చి 11-12% లోన్ తీసుకొచ్చి మరి మిత్రులారా కాస్ట్ పెరిగింది. ఒక్క ఎకరా ఆయకట్ రాలే కట్టిన ప్రాజెక్టు కూలిపోతున్నది. కేసీఆర్ గారి ఇరిగేషన్ శాఖలో పనితీరుకి నాది అవుట్ పోతుంది అందరికి. మరి ఇప్పుడు ఇది ఫర్దర్ ఎంక్వైరీ చేసి ఎక్స్పర్ట్స్ ద్వారా ఎంక్వైరీ చేసి ఏ విధంగా ముందుకు పోవాలనో మేము మీకు మనం చేస్తాం. ఇప్పుడు వాళ్ళ ప్రెజెంటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సందేశం వేసింది కోరుతాను. అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. మళ్ళీ శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. అది మేడిగడ్డలో ఏవైతే కుంగిన పిల్లర్స్ అని చెప్తున్నారో 1920 అక్కడ రేవంత్ టీం పరిశీలించింది. అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ ఉంది, కానీ మళ్ళీ ఇప్పుడు అక్కడికక్కడే ఇది మాట్లాడారు మంత్రి శ్రీధర్ బాబు. అని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్త ఆడియో క్లారిటీ లేదు, బట్ కాకపోతే అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అపోజిషన్లో ఉన్నప్పటి నుంచే కాంగ్రెస్ BRS పై విమర్శలు చేస్తోంది. ఇప్పుడు అదే మళ్ళీ మాట్లాడుతున్నారు నేతలు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధనదాహానికి బలైందని, యాక్చువల్లీ ఇది ఒక అద్భుతమైన ఒక గొప్ప ప్రాజెక్ట్ అని, కానీ కేసీఆర్ ధనదాహానికి బలైందంటూ ముఖ్యమంత్రి విమర్శించడం మనం చూసాం. ఈ మేరకు Xలో పోస్ట్ కూడా మనం చూసాం. సో దాని గురించే మాట్లాడుతున్నారు. ప్రాజెక్ట్ డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీ తానే కట్టానని చెప్పిన కేసీఆర్ మేడిగడ్డ కూలిపోయి నెలలు గడుస్తున్నప్పటికీ నోరు విప్పడం లేదని మండిపడ్డారు. కావాలనే ఇవాళ అంతా తప్పు చేయకపోతే ఎందుకు వాళ్ళు రాలేదు? అన్ని పార్టీల్ని ఆహ్వానించాం, ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రిని BRSని ఆహ్వానించాం, బట్ వాళ్ళు రాలేదు, ఎందుకు భయపడ్డారు కాబట్టి అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ శ్రీధర్ బాబు మంత్రులు మాట్లాడడం మనం చూసాం. మేడిగడ్డ మరమ్మతులకు కూడా పనికిరాదు, పూర్తిగా పునర్నిర్మాణం చేయాల్సిందే అంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని ముందు నుంచి కాంగ్రెస్ అంతా చెప్పడం మనం చూస్తున్నాం. ఇప్పుడు అవే మాటలు రిపీట్ చేస్తున్నారు.